ఓకే. 'లూసిఫర్ 2' L2E ఎంపురాన్ టీజర్ వచ్చింది. తెలుగులో అంటే తెలుగులో ఉంది, తమిళ్‌లో అంటే తమిళ్‌లో ఉంది, మలయాళంలో గూడా ఉంది. అన్నిట్లలో ఉంది. సో, ఫస్ట్ అయితే చూసేద్దాం. ఎలా ఉందో చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. ఒక్క నిమిషం నాకు టైమ్ ఇచ్చేస్తే. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని 5 లాంగ్వేజెస్‌లో పెట్టుకున్నాననమాట. సో, 5 లాంగ్వేజెస్‌లో తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఏం చేసినా కరాకోష్ చూస్తాం. ఇరాక్ అంట నార్త్ ఇరాక్. లైకా ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళనిపించినప్పుడు ఈ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, స్టీఫెన్. స్కేల్ చాలా పెరిగింది. ఈ యుద్ధం మంచికి చెడికి మధ్య కాదు, చెడికి మధ్య. Release the most powerful mercenary hit group of Asia. ఓకే. ఈ లోకమంతా వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. Sir, we have the entire Kabuga cartel and the Quraysh Abram Nexus in one place. This is our chance. Shall we move in? ఓకే. ఎవరి స్టీఫెన్ గట్టుపల్లి. స్టీఫెన్ ఇతను మహిరావను. గట్టుపల్లి. ఇస్లాంలో ఇతను ఇబ్లీస్ అని పిలుస్తారు. క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరుంది, లూసిఫర్. He's coming back. ఓకే. Abra. Qureshi. Abra. I hear gunshots. We're moving in. Abra. This ఓకే. is with the devil. बस एक इशारा भाईजान, అనుకున్నా. बस ఎంత एक బారాలా इंतजार रहेगा. खुदा हाफिज. పృథ్వీరాజ్ కుమార్. ఇప్పుడు రిలీజ్ డేట్ దీపక్ ఏదంట 27th మార్చ్. 27th మార్చికి ఎన్ని సినిమాలు రా ఎత్తారా నిజం అనిలే. ఓకే. 27th మార్చ్ అంట. సో దీన్ని చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే పర్లేదు, బాగుంది. స్కేల్ రియల్లీ అంటే లైక్ మనకి పృథ్వీరాజ్ గారు చెప్పినట్టుగానే సలార్ తర్వాత ఇట్ గేవ్ మీ అ న్యూ పర్స్పెక్టివ్ టు హౌ టు మేక్ లూసిఫర్ 2 అని చెప్పేసి అన్నారనమాట. సో దిస్ ఈజ్ ఎ ట్రిలజీ. సో ట్రిలజీలో ఎలా ఉంటుందని చెప్పేసి చూడాలి ఎట్లుంటుందో. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు లూసిఫర్ ఫస్ట్ పార్ట్ అంత బాగా నచ్చలేదు. అంటే లైక్ చాలాసార్లు చూసిన కైండ్ ఆఫ్ స్టోరీయే తెలుగులో మలయాళం వాళ్ళు ట్రై చేశారు విత్ గుడ్ డ్రామా అని మాత్రం అనుకుంటా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగుతారయ్యా, మామూలుగా లాగరయ్యా బాబు. అసలు ఏ మలయాళం సినిమాలు స్లో అంటే మరీ దారుణంగా లాగుతారు. దాంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ట్రై చేసారు, అవి ఎంత బాగా ఎక్కలేదు నాకు అప్పట్లో. సో పర్లేదు, ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్ తీసారు మన దాంట్లో. ఆ స్టోరీయే అంత సూపర్ అనిపించదు. దాంట్లో ఏం చేశారంటే తమ్ముడు క్యారెక్టర్ని తీసేసారు. ఏదైతే మన టొవినో థామస్ చేస్తాడో లూసిఫర్లో, ఆ క్యారెక్టర్ లేనే లేదు అసలు. సో ఆ క్యారెక్టర్ ప్లేస్లో మళ్ళీ సీఎంగా నయనతారనే అవుతుంది దీంట్లో. యాక్చువల్గా దానిలో మంజు వారియర్ ఉంటుంది అన్నట్టు. సో ఓకే పర్లేదు, ఏదో జరుగుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు టోటల్గా మారిపోయింది. పొలిటికల్ ఏరియా నుంచి మొత్తానికి వెళ్ళిపోయి ఇట్ గోస్ ఆన్ మాఫియా అండ్ ఎవ్రీథింగ్ అట్లా వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ March 27th అంటే March 27th ఇది, 28th ఏమో మన దీని పేరేంటారా రాబిన్ హుడ్ 2 అండ్ ఆల్సో 29th మ్యాడ్ స్క్వేర్. సో వీడియో 12 రావట్లేదు ఆబ్వియస్లీ. హరిహర వీరమల్ అసలే రావట్లేదు. సో కంటిన్యూస్ అన్ని ఒకటే రోజు రావచ్చుగా, ఏమవుతుంది అనే ఫీలింగ్లో ఉంది. ఏమలే చూద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి, మీకు ఎలా అనిపించింది పర్టికులర్ టీజర్. సో ఇంకొక 30 minutes మన లైవ్ ఉంటుంది. సో వచ్చేసేయండి, మన మెయిన్ ఛానల్లో ఉంటుంది. సో కల్కి 3 మేబీ ఆడదాం. సో వచ్చేసేయండి, మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి, చాలా రివ్యూలు రాబోతున్నాయి, చాలా రియాక్షన్స్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైవ్లో కలుద్దాం రండి. బై.